ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారని, సీజేపీ విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని అన్నారు. సోషల్ మీడియాలో దూషణలపై తమ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసిందని అన్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ అదేవిధంగా సిఆర్ పాటిల్ ని కలిశారు. అయితే పార్లమెంట్ లో మీడియా తోని ఆఫ్ ద రికార్డ్ లో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రంలో ఒక్క కేసు అయినా పెట్టారా, అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీపై ఆయన తల్లిపై చేసిన కామెంట్ పై దూషణలపై మా ప్రభుత్వం కేసు కూడా రిజిస్టర్ చేసింది అనే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తూనే అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారం అంటూ కూడా అంశాన్ని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో కొన్ని అంశాలను పంచుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ జనతా పార్టీని విద్యార్థులు అంతకంటే ఎక్కువగా దూషించారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి బీజేపీ నేతలు ఇటీవల తెలంగాణలో ఒక కేసును నమోదు చేసిన సందర్భంలో ఆ అధికారిని సైతం కూడా డీసీపీ అధికారిని నేరుగా కేసుని ఆయనను ఆయన వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల కామెంట్ చేసిన నేపథ్యంలో మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆయన ఆఫ్ ద రికార్డ్ లో ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నా. ఒక్క బీజేపీ రాష్ట్రాలు కూడా ఆయన పైన ఎందుకు సోషల్ మీడియాలో ప్రధాని పైన కామెంట్ చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు పోలీస్ కేసులు నమోదు చేయలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతగా కేసును స్వీకరించాము, వెంటనే అధికారి కేసును కూడా నమోదు చేశారు, ప్రస్తుతానికి విచారణ కూడా కొనసాగుతున్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ సందర్భంగా కూడా స్పష్టం చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.